సో అలాంటి రోజులు మళ్ళీ రాకూడదు మనకి. చాలా ఫేస్ చేశాను. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి. అండ్ ఈరోజు అయితే నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. సో నా పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను, మీతో కాసేపు మాట్లాడదామని చెప్పేసి. సో ఈ టాపిక్లోకి వెళ్ళిపోయామందరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీ నుంచి అయితే నా వీడియోస్కి అయితే లైక్స్ అండ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. ప్లీజ్ ఇంకా నాకు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే ఒకే వీడియోస్ వస్తున్నాయి. ఏంటి, కోవిడ్ షీల్డ్ వేసుకుంటే మనకి ఏవో సమ్ సిమ్టమ్స్ ఏవో కనిపిస్తున్నాయి. కోవిడ్ షీల్డ్ వేసుకోవడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, అవి ఇవి అంటున్నారు. మరి చూడంగానే నాకు భయం వేసింది. ఎందుకంటే నాకు కరోనా వచ్చింది 2022లో. సో నేను కోవిడ్ షీల్డ్ కూడా తీసుకున్నాను. అంత ఎక్కువగా ఏమీ రాలేదు నాకు కరోనా అనేది. నేను ఇంట్లోనే వ్యాక్సినేట్ అయిపోయాను. సో ఇంట్లోనే నేను ప్రికాషన్స్ అయితే తీసుకొని కోవిడ్ అయితే తగ్గించుకోవడం అయితే జరిగింది. హాస్పిటలైజ్ అవ్వలేదు. సో ఎంత హాస్పిటలైజ్ అవ్వకపోయినా సరే, ఎప్పుడైతే నాకు కరోనా వచ్చిందో అప్పటి నుంచి నా బాడీ మొత్తం వీక్ అయిపోయింది. నాకు నేను పనులు చేసుకోలేని విధంగా అయితే ఒకప్పట్లో ఉండేదాన్ని. అంటే ఒక 1 year బ్యాక్ ఏంటంటే నాకు ఆఫ్టర్ కరోనా మీకు తెలిసిందే కదా, వెట్టిగో వచ్చిందని ఆల్రెడీ మీకు వీడియో చేసి చూపించాను. వెట్టిగో వచ్చింది, నా బాడీ అంతా వీక్ అయిపోయింది. నేనేమీ చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు వెట్టిగో అంటే మీకు ఎలాగో ఉంటుందో తెలిసిందే, ఏ పని చేసుకోలేము. సో నేను అలా అయిపోయాను. చాలా నేను డిసప్పాయింట్ అయిపోయి ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. తర్వాత వచ్చిందో తెలియదు, ఈ వ్యాక్సిన్ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యానో తెలీదు. కాకపోతే నేనైతే చాలా ఎఫెక్ట్ అయ్యానండి. సో ఎప్పుడైతే ఇలాగా నాకు వెట్టిగో వచ్చిందో నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. దగ్గర ఒక 20 హాస్పిటల్స్ తిరిగాను. నాకు ఆ హాస్పిటల్కి క్యూర్ అనేది, నాకు ఆ వెట్టిగోకి క్యూర్ అనేది ఇప్పటికీ నాకు దొరకలే. కాకపోతే ఇప్పుడు బాగుంది నా హెల్త్. ఎందుకంటే చాలా వరకు రికవర్ అయ్యాను. ఎందుకంటే ఇదివరకు రోజులు ఎలా ఉండేదాన్ని అంటే, నుంచొని నా పని కూడా నేను చేసుకోలేనట్టుగా తయారయ్యాను. నాకు బాబు ఉన్నాడు, వాడిని చూసుకోవాలి. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. నేను ఆల్రెడీ మీకు వెట్టిగో వీడియో చేశాను. ప్లీజ్ మీకు కనుక చూడకపోయి ఉంటే చూడండి. నేను హాస్పిటల్స్ తిరిగాను, అసలు ఏం ఫేస్ చేశానో ఆ వీడియోలో అయితే మొత్తం తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే యూట్యూబ్లో వీడియోస్ ఈ కోవిడ్ షీల్డ్ గురించి ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, చాలామంది వీడియోస్ వస్తున్నాయి. సో వాటిని చూసి మనం ప్యానిక్ అవుతాం. ఎందుకంటే నేను ఫస్ట్ చూడగానే భయపడిపోయాను. సో తర్వాత కొన్ని వెబ్సైట్స్ చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే, వేసుకున్న ఒక 2 months వరకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. తర్వాత మనం దాటిపోయినట్టే. సో ఎవ్వరూ భయపడకండి, మనకి ఏమీ కాదు. ముందర మనకి ఏదో అయిపోతుందా అని చెప్పేసి మనం అనుకుంటే మనకు అదే డేంజర్ అయిపోతుంది, అదే భయపెడుతూ ఉంటుంది మనకి. సో మీరైతే ప్యానిక్ అవ్వద్దు. మనకు పిల్లలు ఉన్నారు, మనకి హస్బెండ్ ఉన్నాడు, మమ్మీ ఉంది మనం చూసుకోవడానికి. సో మనం ఇలా భయపడ్డాం అనుకోండి, మనతో పాటు వాళ్ళు కూడా భయపడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో మీరు ధైర్యంగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మీకు కనుక ఏదో సిమ్టమ్ అనిపించింది అనుకోండి, డెఫినెట్గా వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి అయితే చూపించుకోండి. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. సో ఇంకా అంతేనండి. ఈరోజు వీడియో ఏం లేదు. చాలామంది భయపడుతున్నారు, చాలామంది నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్క కోవిడ్ షీల్డ్ వేసుకున్నావు కదా, నీకు సిమ్టమ్స్ ఉన్నాయా అని చెప్పి. సో సిమ్టమ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. సో బాగుంటాను అని నన్ను నేనుగా మోటివేట్ చేసుకుంటాను. సో నాకు ఉంటాయి, ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి సిమ్టమ్స్. మనం నిద్రపోయేటప్పుడు ఇప్పుడు నాకు నైట్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి సిమ్టమ్ కనిపిస్తూ ఉంటుందంటే, గుండె ఏదో డప్టపా కొట్టేసుకుంటున్నట్టు ఊపిరాడినట్టు అయిపోతూ ఉంటుంది. అంతకు మాత్రాన మనకి ఏదో అయిపోతుందని భయపడ్డాము అనుకోండి,
నిజంగా ఏదోటి అవుతుంది. సో మనకేమి కాదు, మనం బాగానే ఉన్నాము అన్న ఫీలింగ్లో మనం ఉంటే కనుక డెఫినెట్గా మనకేమి కాదు. నేనైతే ఓవర్కమ్ చేసుకొని వచ్చింది ఈ వెటిగో ఇలాగనుకొని. ఏంటంటే ఇదివరకు ఎలా ఉండేదాన్ని అంటే ఈవెన్ నేను వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా భయం వేసేది. లిటరల్లీ మీరు ఇది నమ్ముతారో లేదో, నేను వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా భయం వేసేది. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో చాలామంది హార్ట్ అటాక్స్ వాష్రూమ్స్లో బాత్రూమ్స్లోనే వచ్చాయి అని చెప్పనేవారు. పరిగెట్టుకుంటూ వచ్చేసేదనమాట నేను. సో అలాంటి రోజులు మళ్ళీ రాకూడదు మనకి. చాలా ఫేస్ చేశాను, మా హస్బెండ్ని చాలా ఇబ్బంది పెట్టాను. కానీ మనకు మనం అనుకోవాలి, మనకి ఫ్యామిలీ ఉంది అని చెప్పి మనం అనుకోవాలి, అంతే. సో అంతేనండి ఈరోజు వీడియో అయితే ఇదే. కొంతమందికి ఈ వీడియో వాళ్ళకి ధైర్యం ఇస్తుందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. కొంతమందికి ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకుంటారు. సో ముందర లైక్ చేసే ముందర సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే, బాయ్.